నమస్తే, వెల్కమ్ టు మన టీవీ ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాట. ఎవరు ఈ యాంకర్? ఎవరు కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేనండి మీ హాసిని. ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా కలల సుహాసిని, మదిలో కదలా మెదిలే నా కలల హాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అయిపోయిందా ఇంట్రడక్షన్? ఎస్పీ బ్రదర్స్ ఉన్నప్పుడు మనం మాటలతో ఎక్కువసేపు టైం వేస్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు వండర్ఫుల్ సాంగ్స్తో మనందరినీ రోజు మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈరోజు ట్యూస్డే అనగానే, ఈ టైం అయిపోయింది అనగానే మీరందరూ ఎస్పీ బ్రదర్స్ పాటల కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు బాగా తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ నా ఇంట్రడక్షన్ చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇలా ఉన్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈరోజు స్పెషల్స్ చాలా ఉన్నాయి కదా, అంటే మన ఆడియన్స్ అందరూ అడుగుతూ ఉంటారు, మీరు పాడుతూ ఉంటారు, చాలా స్పెషల్స్ ఉంటాయి, కానీ వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళ టేస్ట్ ప్రకారం మనం పాడుతూ ఉండాలి కదా. తప్పకుండా. ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం కూడా మీకోసం నేను పాడారు. నా టేస్ట్ ప్రకారం కంటే నా పాట, నా పేరు, నా పేరు అలా చెప్పగానే ఆయనకు అలా వచ్చేసింది అనమాట. పాట పాడి వీలైతే 4 పాటలు, కుదిరితే 10 పాటలు, 15 పాటలు, లేకపోతే ఆడియన్స్ అడిగినండి. వీలైతే 2 కాల్స్, కుదిరితే 2 పాటలు. ఓకే, మరి చాలాసేపు అంటే 1.5 hours అయినా సరే, చాలాసేపు అయినా మనకి చాలా కొద్దిసేపు అనిపిస్తుంది. పాటలు అలాంటివి, మ్యూజిక్ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది, ప్రతి ఒక్కరు మ్యూజిక్ని ఇష్టపడతారు కదా. అసలు మీరు సింగర్ అవ్వాలని ఎలా అనిపించింది? బై మిస్టేక్ అయ్యారా, లేకపోతే అనుకుని అయ్యారా? మీరు అవునే ఉండండి, నేను ఫస్ట్ శ్రీకాంత్ గారి తర్వాత మీ దగ్గరకు వస్తాను. శ్రీకాంత్ నేను వేరు కాదు, కరెక్టే, కానీ ఆన్సర్ మాత్రం క్వశ్చన్ కి శ్రీకాంత్ గారు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, అది అనుకొని జరిగేది కాదండి, రాసి పెట్టుకుంటే జరుగుతుందని స్ట్రాంగ్గా నమ్మేవాళ్ళం మేము. సో అంటే ద డెస్టినీ హ్యాస్ బీన్ రిటన్ అండ్ దట్స్ వై వీఆర్ సిట్టింగ్ హియర్. అండ్ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అండ్ మా ఇద్దరి కలయిక ఆల్మోస్ట్ 2.5 years 3 years అయింది. అండ్ దేవుడి దయ వల్ల ఇలాగే ఇంకొక 30 ఎలా కలిసారు? అసలు మీరిద్దరు అనుకోకుండా కలిసారా? ఇదేనా అనుకుని జరిగిందా, అనుకోకుండా జరిగిందా? అనుకోకుండా జరిగింది అండి. ఇప్పటివరకు చేసినవన్నీ ఇప్పుడు మేము చేసే, అంటే మా ఫస్ట్ కలవడం కానివ్వండి, తర్వాత మా జర్నీ కానివ్వండి, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి మేము ఇదేదో అంటే ఒక నోట్బుక్లో రాసుకుని అనుకుంది కాదు. ఎవ్రీథింగ్ జస్ట్ లైఫ్ అంటేనే అంతే కదా, లైఫ్ అంటేనే మన చేతిలో ఏది ఉండదు, ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మరి మీరు సింగర్ అవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? నా విషయంలో అయితే ఫ్యామిలీ అండి. బికాజ్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఇన్ టు సింగింగ్ అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసి వాళ్ళు పాడుతుంటేనే విని నేర్చుకునేవాడిని. సో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము వీఆర్ సిట్టింగ్ హియర్ అండ్ సింగింగ్. అదర్వైజ్ వర్క్ చేసుకుంటూ ఇంతమంది ఫ్యాన్స్ కూడా మీరు సొంతం చేసుకున్నారు. దే బీన్ ఎ వెరీ బిగ్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే, అంటే ఫ్యాన్స్ అని అన్ను, దెన్ మోర్ దెన్ ఐ వుడ్ సే మోర్ దెన్ వెల్ విషర్స్ అని చెప్తాను. దట్ పీపుల్ హు హావ్ బీన్ అడ్మైరింగ్ us and people who have been supporting us. అండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దెన్ we are pushing ourselves much more. యా, ప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. సేమ్ హియర్. సేమ్ కాపీ పేస్ట్? కాపీ పేస్ట్ కాదు, సేమ్ అన్నమాట. సేమ్. ఓకే, సో అంటే మీరు ఎలా రావడం జరిగింది ఇండస్ట్రీకి? అంటే సింగింగ్ స్టార్ట్ చేశారా, లేకపోతే? సింగింగ్ అంటే ఇట్స్ మై ప్యాషన్. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ మా మామ్ అండ్ డాడ్ వాళ్ళకి కూడా మ్యూజిక్ వచ్చు. నాకు ఫస్ట్ పాట నేర్పించింది మా మదర్. నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే, నేను 7th క్లాస్లో 7th స్టాండర్డ్లో ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు, అదే మనకి కాలేజ్లో కాంపిటీషన్, హై స్కూల్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, సో ఆ కాంపిటీషన్ ఫస్ట్ సాంగ్ మా మామ్ నేర్పించారు. నాకు ఆ పాట పాడినప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో దట్ వాస్ మై ఫస్ట్ మోటివేషన్. 2 లైన్లు పాడకూడదు? యా, డెఫినెట్గా. మరి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అది? దట్ వాజ్ రియల్. అంటే మనకి August 15th కోసం నేర్పించిన పాట అనమాట. అది ఒక పెట్రాటిక్ సాంగ్ అన్నమాట. నీ ధర్మం మరవద్దు, నీ సంఘం విడవద్దు, నీతిని నడిపి జాతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, ఆ మహనీయులనే మరవద్దు. ఆ పాట వెరీ నైస్. యాక్చువల్లీ నాకు గుర్తుంది, I think 1992లో అనుకుంటా, అంటే when my family has been very big on music. I think that is a time మన
ఇది ఉత్తరప్రదేశ్లో బాగా రామ్ జన్మభూమి ఇవన్నీ బాగా గొడవలు జరిగేవి. సో అప్పుడు జరుగుతున్నప్పుడు దెన్ దెర్ ఇస్ ఎ సాంగ్ దట్ ఐ సంగ్ ఆన్ ఎ స్టేజ్. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ అప్పుడు కాశ్మీర్ దీని గురించి రైట్స్ జరిగేవి అనమాట, కాశ్మీర్ గురించి. సో అప్పుడు మా మామయ్య నాకు పాట నేర్పించారు అప్పుడు. మంచు కొండల్లో నా కాశ్మీరు లోయల్లో అయ్యిందిరా పెద్ద గాయం, ముడుచుకు కూర్చొని మురిసిపోతుంటే ముక్కలయ్యేది ఖాయం, దేశం ముక్కలయ్యేది ఖాయం అని నేర్పించారు అనమాట ఈ పాట. సో ఈ పాట నేను అప్పుడు స్టేజ్ మీద పాడడం జరిగింది. సో ఓల్డ్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు అసలు ఏ పాటలు పాడదాం అనుకుంటున్నారు? ఈ పార్షియాలిటీ అంటే మిమ్మల్ని ఇంట్రడక్షన్ సాంగ్ అని పాడారనా? నా క్వశ్చన్ కానీ ఆన్సర్ చేస్తుంటే ఆపలేదు మీరు. నేను ఇందాక చెప్పాను మీరు బాగా పాడారు, బాగుంది సాంగ్ అని. పార్షియాలిటీ నో నో పార్షియాలిటీ నో పార్షియాలిటీ ఇక్కడ ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ అలా కాదు. మీరు ముందు నన్ను ఆపారు, ఇప్పుడు ఆయన ఆపలేదు. ఎందుకంటే ఆయన మీకు నిససా హాస్ని ఇంట్రడక్షన్ ఇంప్రెస్ చేయలేదు మీరు. మీరు ఆ ఛాన్స్ తీసుకోలేకపోయారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సరే మీకు అడుగుతున్నాను క్వశ్చన్ ఇప్పుడు కాబట్టి మీకు ఓకే. వాళ్ళు అట్లా మాట్లాడారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పుకుని పాట పాడదాం అంతే అంటే ఖచ్చితంగా. సో అంటే మీ మాటలకి అర్థాలు ఏంటి అనేది ఈ పాట. ఓ మాటలకి అసలు ఏం మాట్లాడినా మీరు పాట పాడేస్తారా? అంతే మరి, ఇది మన మాట మన పాట. మీరు బెటర్గా ట్రై చేయండి, నెక్స్ట్ నుంచి క్వశ్చన్ పెట్టుకోండి. సో అయితే లేడీస్కి సంబంధించిన పాట పాడబోతున్నారు అనమాట. ఇదేదో ఖుషీ సినిమాలో సాంగ్ కదా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అన్ని అబద్ధాలు మీరు చెప్పేది, అబ్బాయిలు చెప్పేది అబద్ధాలు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. మీ గురించి చెప్తున్నారు కానీ నాకు వినాలనిపించట్లేదు, ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తున్నారని. అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే, అలాగా అలిగి తొలగి నిలిచినచో చెలిమి చేయరమ్మనిలే, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే, ఇది కరెక్టే. చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. వేరు కాదండి, మీరు అందరూ కలిసి అబద్ధాలు చెప్పేస్తున్నారు, ఏం చేస్తాం? అంటే ఇప్పుడు క్వశ్చన్ నీకైతే ఆన్సర్ నేను చెప్పాలమ్మా. ఎందుకంటే ఇక్కడ డామినేషన్ ఎక్కువైపోయింది, నేను ఒక్కదాని ఉన్నాను, మీరు ఇద్దరు ఉన్నారు, సో ఇద్దరు చెప్పింది కరెక్ట్ అంటారు కదా. విసిగిన సిగి కసిరినచో విషయం అసలు ఇష్టమెలే, విసిగిన సిగి కసిరినచో విషయం అసలు ఇష్టమెలే, తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే, సరసి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పాట అయితే చాలా బాగుంది, కానీ ఆ లిరిక్స్ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. పాట అయితే వండర్ఫుల్, బాగా రాశారు. కానీ అబ్బాయిలకి మంచి ఛాన్స్ అనమాట ఈ పాట పాడి అమ్మాయిల్ని టేస్ట్ చేయడానికి కదా. మీరు ఏమన్నారు? తెలుగు కదా చెప్పాను ప్రసాద్ గారు. అంటే మేము పాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంది మాకు వినిపించదు. ఓకే రిపీట్ చేస్తాను.
మమ్మల్ని అమ్మాయిల్ని తిట్టడానికి టీస్ చేయడానికి మంచి సాంగ్ ఉంది మీకు అబ్బాయిలకి అంటున్నారు. పాడిన పాట మీరు తిడుతున్నారు. అదే కదా అర్థాలే వేరు అంటే ఏంటి మరి మేము అబద్ధాలు చెప్తాము. నిజంగా అర్థాలు వేరని. కవర్ చేసుకోండి, బాగా కవర్ చేసుకుంటున్నారు కదా. ఓకే, క్యారీ ఆన్. అంటే ఒక మంచి బ్యూటిఫుల్ వే ఆఫ్ లెటింగ్ ఎవ్రీబడి నో దట్. యా, ఐ నో. సో బట్ అగైన్ దట్ బీయింగ్ సెడ్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ టైం మా షో హోస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. రియలీ హోప్ ఆడియన్స్ ఆర్ హ్యావింగ్ ఫన్. అండ్ ఆడియన్స్ మా సునీత గారు రాలేకపోయారు ఈరోజు, బట్ వీ హ్యావ్ హాసిని గారు. సో ద షో ఈస్ గోనా మూవ్ ఆన్ అండ్ it's going to be awesome with some wonderful songs coming your way. యా, మీ సాంగ్స్ కోసం కూడా చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక సాంగ్. కాలర్స్ ఉన్నారా? కాలర్స్ అయితే ఉన్నారు, బట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కట్ అయినట్టుంది కాల్. మనం ఇంకొక సాంగ్ పాడదాం. తప్పకుండా. మనం అంటే మీరు పాడతారా? మనం అంటే మనం. సో మీరున్నారు కదా, మీరు పాడదురు కానీ కాల్ కనెక్ట్ అయింది. కాలర్ని తీసుకుందాం. హలో. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, నా పేరు శృతి అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. డెలవరీ నుంచి కాల్ చేస్తున్నాను. డెలవరీ నుంచి. ఓ, యా. కాల్ చేయడం కోసం చాలా సేపు ట్రై చేశారా? యా, ఫస్ట్ కాల్ అనుకుంటా. ఐ డోంట్ నో, ఐ వాస్ వెయిటింగ్. మీరే ఫస్ట్ కాల్ కనెక్ట్ అయ్యారు, బట్ చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి. మేము మాట్లాడుతూ కాల్ తీసుకోలేకపోయాము. సో ఓకే, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎస్పీ బ్రదర్స్, మీకు బాగా పరిచయం ఉండుంటారు. చూసానండి, మొన్న డెలవరీ టెంపుల్ కూడా వచ్చారు. సో ఐ హ్యాపెన్ టు సీ దెమ్. యా, అయితే ఇంకా హాయ్ టు శ్రీకాంత్ గారు అండ్ హాయ్ టు ప్రసాద్. హలో అండి, శృతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీకు మ్యూజిక్ లో మన డెలివరీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారు మీరు? వచ్చామండి, ఎంజాయ్ చేశారా? మీ డెలివరీ ప్రోగ్రామ్ చూసాను మిమ్మల్ని అందరినీ. సో ఇట్ వాస్ ఫన్. ఏం చేస్తుంటారు శృతి గారు? నేను ఇక్కడ లోకల్ ఐటీ అండి, ఇక్కడ లోకల్ డెలివరీలో వర్క్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్రీ టైం కాబట్టి మీరు మమ్మల్ని చక్కగా చూడొచ్చు ఇంట్లో కూర్చొని. యా, కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో జస్ట్ వాచింగ్ యువర్ షో. సో లాస్ట్ టైం ట్రై చేస్తాను కానీ దొరకలేదు. ఎస్పీ బ్రదర్స్ నుంచి మరి ఎలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ద డ్యూయట్ సాంగ్ యాక్చువల్లీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ బట్ యూ డోంట్ హ్యావ్ లేడీ సింగర్ ఇన్ యువర్ గ్రూప్ రైట్ నౌ. సో మేబీ డ్యూయట్ సింగర్ ఎవరైనా వచ్చినప్పుడు మేబీ యూ గైస్ కెన్ సింగ్ దట్ సాంగ్. ఇట్స్ అ వెరీ ఓల్డ్ సాంగ్. పూజ మూవీలో ఎన్నెన్నో జన్మల బంధం అని, ఇట్స్ వెరీ ఓల్డ్ సాంగ్. యాక్చువల్గా 2 weeks బ్యాక్ పాడాం ఆ పాట. పాడేశారా? ఆల్రెడీ పాడేశారంట 2 weeks బ్యాక్. మేబీ ఐ మస్ట్ హావ్ మిస్డ్ ది షో. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, అదా? అదేనండి. యా, అది ఇంకా పాడలేదండి ఆ పాట. పాడతాం మీకోసం తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్. ఆల్రైట్, ఐ విల్ వెయిట్ ఫర్ దట్ సాంగ్. షూర్, మేబీ నెక్స్ట్ టైం. డెఫినెట్గా. మీరు ఇందాక వినలేదు, హాసిని గారు కూడా పాడతారు అనేసి ఇక్కడ అంటున్నారు. ప్రసాద్ గారికి నా మీద కోపం ఉన్నట్టుంది. ఇందాక నుంచి నేను ఎక్కువ శ్రీకాంత్ గారికి క్వశ్చన్స్ అడుగుతున్నానని. నేను పాడితే ఆవిడ ఉండరు ఇంకా. ఏది అడిగినా సరే ఇక్కడ రగులుతుంది లోపల. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. నైస్ టాకింగ్ టు యూ. కీప్ కాలింగ్. Nice talking to you guys. Maybe I'll call again next time. Sure, Thank you అండి. Thank you so much శృతి గారు for calling. Yeah, All right. Bye-bye. Have a good night. Bye-bye. Good night. Bye. శృతి గారు అడిగిన పాట చాలా మంచి పాట కదా. ఎన్నెన్నో జన్మల బంధం ఎవరెవరికి. No, it's a beautiful song. I think you should sing a few lines ఆ పాట. బట్ మళ్ళీ తర్వాత ఎవరైనా ఫీమేల్ వచ్చినప్పుడు దెన్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పాడచ్చు. ఫుల్ సాంగ్ పాడదాం. ఓకే, సో నెక్స్ట్ కాల్ ఉన్నారా? యా, నెక్స్ట్ కాలర్ ఎవరైనా ఉన్నారా చూద్దామా. కాల్ డ్రాప్ అయింది మనం శృతి గారితో మాట్లాడుతున్నప్పుడు. సో ఈలోపు అంటే మీకు పర్సనల్గా అసలు ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే ఇష్టం? అంటే ఒక జానర్ అంటూ పట్టుకొని వెళ్ళేది ఏం లేదండి. సో వీ హ్యావ్ టు సింగ్ ఎవ్రీథింగ్. సరే ఆగండి. ప్రసాద్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నాకు రగులుతుంది అన్నారు, మీకు ఇంకొన్ని వాటర్ బాటిల్ ఇస్తున్నాను. నాకు రగిలింది అనిపించక నీళ్ళు పోయండి. అందుకే రగులుతుంది కాబట్టి పక్కన వాటర్ టెంపరేచర్ అలా ఉంది ఇక్కడ. యా, ఇట్స్ సో హాట్. మీరు అంటే ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ వినడానికి ఇష్టపడతారు ఫస్ట్? అబ్సల్యూట్లీ మెలోడీస్ అండి. మెలోడీస్. సో ఎందుకని మెలోడీస్ ఎందువల్ల ఇష్టం వినడం?
లైక్ పీస్ ఆఫ్ మైండ్ కోసమా? పాలు తెల్లగా ఉన్నాయంటే ఎందుకని చెప్తామండి. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి మీరు ఎదుర్కొంటున్నారు కదా ఆన్సర్స్. ఎనీవేస్ అంటే అన్ని జోనల్స్ అంటే మన బ్రదర్ చెప్పినట్టు అన్నీ వింటాం, ఫాస్ట్ బీట్స్ వింటాం, బట్ అది సిచ్యువేషన్ బట్టి. మీరు ఒక మంచి వర్క్ చేస్తున్నారనుకోండి, మీకు అంటే మీకు మనసుకి ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో వింటూ మీరు డ్రైవ్లో ఉన్నారనుకోండి ఫాస్ట్ బీట్ వింటాం. నిద్రపోకుండా ఉండండి. నిద్రపోకుండా ఉండడానికి కాదు, ఒక సాంగ్ పాడండి అంటే మనకి కొంచెం హుషారుగా ఉంచడానికి. ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఏదైనా ఒక పాట పాడొచ్చా మరి? ఇది ఈ సిచ్యువేషన్ కే ఇలా అల్లరిగా గోలగా అల్లరి as we go on to the move into the show, then definitely వస్తుంది. Okay. So we'll continue with another beautiful song, a beautiful composition by A.R. Rahman garu, and so hope audience like it. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే పాటలు పాడుతున్నామో అవి చాలా వరకు రిక్వెస్టేనండి. ఇంతకుముందు మమ్మల్ని అడిగిన రిక్వెస్టే. సో యూనో ఇవన్నీ దే ఆర్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఆడవారి మాటలు కాదు వేట్లే కానివ్వండి, ఇప్పుడు పాడే పాట కానివ్వండి, దాని నెక్స్ట్ వచ్చేసి పాట కానివ్వండి. This all have been requests from the callers. Yeah. So. కనులదానా బాలు కనులదానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే సాంగ్ చాలా బాగుంది. చెలియా నన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసేయింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్ద క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచ్చేవో ప్రణయమా నీకు సాటి ఏరి ప్రియతమా నీకితి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక చీలక ఈ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలకే రోజే నిన్ను నేను చేరుకోనా వారు కనులదానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన
ఒక మాట రాక మూగబోతినే మాట రాక ఒక మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పుని సొంతమయ్యింది నాకంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణని మేను మీటాలి నా మేను వాడివాడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తరువు మాత్రం ఇక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది చక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందట చెలియా నీ సొగసుకేది సాటి వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూప చూసి శీలను అయితినే ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వావ్, సూపర్ సూపర్ సూపర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అమ్మాయిలు ఇంత బాగా పొగిడిస్తే నచ్చకుండా ఎలా ఉంటుంది అంటారా? సూపర్. ఈరోజు ఇందాక మేము సాంగ్ అదే పెట్టుకొని వచ్చాం ఈరోజు పొగడ్డం అనమాట. పొగడతలేనా అన్ని? ప్రసాద్ గారు మీరు కూడా బాగా పొగిడారు. ఇక్కడ ఒక్కరు పొగిడితే ఇద్దరు పొగిడినట్టే. సూపర్ 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 నైస్ సాంగ్ అండ్ చాలా బాగా పాడారు. ఐ లైక్ ఇట్ సో మచ్. సో అంటే ఇవాళ మొత్తం పాటలు పొగడ్డం లేకపోతే అమ్మాయిని కొద్దిగా టీస్ చేయడం అలా ఏమన్నా అనుకున్నారా? అలా కాదండి, అంటే అమ్మాయిని వర్ణించకుండా పొగడకుండా మీకు పాట కానీ కవిత కానీ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది అసలు, అన్నం అంటే అమ్మాయి కదా. ప్రకృతి కూడా. మళ్ళీ ఇక్కడ రాయేస్తే నేను ఏదో కొంచెం పొగిడిద్దాం అమ్మాయిని అంటే మీరు అసలు మేము ఇలా కూడా చెప్తున్నాం అంటే యా నేచర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. నేచర్లో నుంచే కదా అమ్మాయి ఇక్కడ వచ్చింది. యా ఇప్పుడు మనకి కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఎవరు నా పేరు నీలా. లీలా గారు, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా, ఎందుకంటే ఈ షోకి తెలుసు నేను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను. ఓ నీలా గారు, రెగ్యులర్ కాలర్. ఐ నో ఐ హర్డ్ అబౌట్ యు. ఓకే, శ్రీకాంత్ గారు చెప్పేస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి. సో మరి శ్రీకాంత్ గారితో మాట్లాడతారా ప్రసాద్ గారితోనా? యా, ఇద్దరితో మాట్లాడతాను. యాక్చువల్ గా ఇద్దరికి ఈరోజు థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే స్పీచ్లెస్ అన్నట్టు నా ఫేవరెట్ సాంగ్ పాడారు అండ్ అమేజింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది పాట. అంటే ఎట్లా అంటే అది ఇద్దరికి సూట్ అయ్యేటట్టుంది. వాళ్ళిద్దరిలో డిఫరెంట్ గా అంటే ఇద్దరి గొంతుల్లో చాలా బాగుంది అనమాట, వెరైటీగా చాలా బాగుంది. Thank you so much. No, actually ఇది మీ రిక్వెస్టే. So this was your request song. పాడింది. Yeah. సో మరి ఈ రోజు ఏ సాంగ్ వారి మాటల్లో వారి అదే డెఫినెట్లీ అది ఈ రోజుకి ఇఫ్ దే కెన్ సింగ్ టుడే ఆర్ నెక్స్ట్ వీక్ దట్స్ ఫైన్, బట్ ఎప్పుడైనా వినాలనుకుంటున్నాను ఏంటంటే శ్రీకాంత్ గారేమో అది ఎవరైనా శ్రీకాంత్ వస్తుంది, ఐ డోంట్ నో విచ్ ఎవరికి సూట్ అవుతుందో తెలియదు. రితం మూవీలో ఒకటి గాలే నా వాకిటికి వచ్చి అని ఒక పాట ఉంటది, రితం, అది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఐ థింక్, అదొకటి. అది చాలా నాకు వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ సాంగ్స్ లో కలెక్షన్ లో అదొకటి. ప్లీజ్ ఇఫ్ యూ కెన్ సింగ్ దట్ ఫుల్ సాంగ్ విత్ మ్యూజిక్, ఇట్ విల్ బి ఆసమ్. అండ్ ఇంకొక పాట నీకు నేను నాకు నువ్వు, అది శ్రియా ఉదయ్ కిరణ్ మూవీ,
దాంట్లోంచి గుమ్మారే గుమ్మారే ముద్దు గుమ్మారే అని ఒక పాట ఉంటది ప్లీజ్. నీల గారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సింగింగ్. బాగా అంటే ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తానండి. యా మరొక అంతే. ఐ డోంట్ వాంట్ టు టేక్ సో మచ్ టైం డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద షో. నీల గారు నాదొక రిక్వెస్ట్, మీరు ఒక మంచి పాట పాడొచ్చు కదా, మీకు నచ్చిన పాట ఏదైనా. అమ్మ వద్దండి, నాది చాలా ఫుల్ ఇట్లా ఏమంటారు ఇట్లా హెవీ వాయిస్, అసలు నాకు పాటలు గొంతే రాదు బయటకి. లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఒక పాట హమ్ చేశారు కదా, చాలా బాగుంది. ఎనీవేస్ మీరు నెక్స్ట్ టైం అయినా ట్రై చేయండి, నెక్స్ట్ కాల్ చేసినప్పుడు. ప్లీజ్ శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారు, నేను రిక్వెస్ట్ చేసిన ఈ సాంగ్ నెక్స్ట్ ఎపిసోడ్ కైనా పర్లేదు, అది ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ కలెక్షన్. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్ ఇఫ్ యూ కెన్ సింగ్ ద ఫుల్ సాంగ్. రియల్లీ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై గుడ్ నైట్. బాయ్. గుమ్మరి ఆ సాంగ్ విన్నారా? ఆ సాంగ్ చాలా బాగుంటుంది. It's been a while. నేను విన్నది గుర్తుంది కానీ I cannot remember the exact notes of exact tune of it. కానీ నెక్స్ట్ మీరు ట్రై చేస్తారని నాకు తెలుసు డెఫినెట్గా. సో అంటే ఇప్పుడు మెలోడీ సాంగ్స్ వింటే బాగుంటుంది, అలాగే మోటివేషనల్ సాంగ్స్ కూడా కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా బాగా. అంటే ఎప్పుడైనా కొంచెం సాడ్గా ఉన్నప్పుడు, ఏదో కోల్పోయినప్పుడు అలాంటి సాంగ్స్ విన్నప్పుడు మోటివేషనల్ సాంగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఏదో కోల్పోయినప్పుడు వినాల్సిన మోటివేషన్ కాదండి, మంచి ఊపిన సాంగ్ వినాలి. అదే మోటివేషనల్ కదా. అదే మోటివేషనల్. ప్రసాద్ గారు నాకు పంచలేదు అనుకుంటే మీకే పంచి పడతా. మాకు పంచలేదు ప్యాంట్లు వేస్తారా? ఇది పంచండి, మాకు పంచలేదు రావంటే ప్యాంట్లు వేస్తారా? అదే పంచలు కట్టడం తప్ప పంచలేయడం రాదా? ఓకే, ఎనీవేస్ పాటలు పాడడం అయితే వచ్చు కదా, అది మాకు కావాలి డెఫినెట్గా. ఎస్పీ బ్రదర్స్ మరి ఇంకొక పాట ఏదైనా పాడతారా? తప్పకుండా. బ్రదర్స్ ఇద్దరం కాకుండా బ్రదర్ పాడతారు. ఓకే డన్. సో ఈ పాట మాత్రం పొగుడుతూ పాడకే ఏ నువ్వు లేవనా? సో దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంపోజిషన్ అగైన్, అండ్ నాకు చాలా ఇష్టమైన పాట కూడా. సో మేము ఈ షో ద్వారా మాకు వచ్చిన కలెక్షన్లో వెతికి తీసిన పాట ఒకటి ఇది. సో ఐ హోప్ ఆడియన్స్ లైక్ ఇట్. సో డెఫినెట్గా మీరు పాడితే అందరూ లైక్ చేస్తారు, మీరు పాడితే డెఫినెట్గా ఆడియన్స్ లైక్ చేస్తారు అంటున్నాను. मैं भी हूँ, पासा हो तो कह दूँ, आखिर क्यों पल में यूं दीवाना मैं हो गया। तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया। बदन की ये खुशबू जगाने लगी जादू, तो हो के बेकाबू दिल खो गया। तुम्हें जो मैंने सोचा, तुम्हें जो मैंने माना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया। इतनी क्यों तुम खूबसूरत हो कि सबको हैरत हो,
दुनिया में सचमुच भी रहती है परियों से भी ज्यादा प्यारी सी लड़की कोई। हाँ इतनी क्यों बोलो हंसी तुम हो, जो देखे गुमसुम हो। देखो ना मैं भी हूँ बहका सा खोया सा, मुझ पे भी चाहिए है दीवाना क्यों। तुम्हीं को मैंने पूछा, तुम्हीं को चाह पाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया। बदन की ये खुशबू जगाने लगी जादू, तो होके बेकाबू दिल खो गया। तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया। मैं भी हूँ, पास आओ तो कह दूँ, तुमने जो देखा तो क्या जाने क्या हो गया। जाने क्यों रहती हो खोई सी, जागी हो सोई सी। अब दिल में अरमा है, सांसों में तूफान है, आंखों में काबों की है चांदनी। हाँ जाने क्यों बहका सा ये मन है, महका सा ये तन है। चलती हूँ इतरा के शर्मा के बका के जैसे कोई रागिनी। तुम्हें जो मैंने समझा, तुम्हें जो मैंने माना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया। बदन की ये खुशबू जगाने लगी जादू, तो होके बेकाबू दिल खो गया। तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना। నేను ఇందాక చెప్పానా, నేను ఇందాక చెప్పానా మీరు అంటే అమ్మాయిల్ని పొగడకుండా సాంగ్స్ ఉండవు. వస్తున్నాం అక్కడికే వస్తున్నాం. అగ్రీ విత్ యూ. హెడ్ ఫోన్స్ లాగేసి చూసారా, పూర్తున్నారా? చూసావా, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే పాట స్టార్ట్ చేసినప్పుడే పొగడొద్దు అంట. సో ఎంత కసి లేకపోతే మీరు అలా చెప్తారు, నాకు మరి ఎంత రావాలి అంటే మీరు ఇప్పుడు అమ్మాయిని పొగడిందే పాటలేదంట. లేదు, నేను అమ్మాయిని పొగడకుండా అమ్మని పొగుడుతూ పాట పాడతా. అమ్మని పొగడచ్చు, ఆవిడ కూడా అమ్మాయే, ఆవిడ కూడా అమ్మాయే. సో మీరు ఓడిపోయారు, నేనే గెలిచాను. No, it's all good, you know, because there is no music అంటేనే ఒక రకంగా చెప్పాలంటే ఈ మెలోడీస్ అన్ని మ్యూజిక్ అంటేనే అని వచ్చింది కాబట్టి అసలు మనం పుట్టిన వెంటనే లాలిపాటతో జోలపాటతో మొదలు పెట్టే మ్యూజిక్, మనం వినే మ్యూజిక్ కూడా మమ్మీ దగ్గర నుంచి. పాటే ఈ పాట. దెన్ ఫైన్. బట్ ఒక కాలర్ ఉన్నారు. బాగా చెప్పారు. ఎవరికైనా మొదటి పాట అంటే లాలిపాటే, అమ్మ పాడే లాలిపాటే మనిషి జీవితంలో మొదటి పాట, తన పాట. నైస్, థ్యాంక్ యూ. సో కాలర్తో మాట్లాడదాము. హలో. హలో అండి, నమస్కారం. హాయ్, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మూర్తి అండి, నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. మూర్తి గారు, మీరు కూడా రెగ్యులర్ కాలరా? సారీ, బేర్ విత్ మీ. నేను ఫస్ట్ షో ఇది. సో న్యూజెర్సీ నుంచి. యా,
అంటే మీరు రెగ్యులర్ కాలరా అని అడుగుతున్నారంటే అంటే ఐఎమ్ షూర్ దట్ మీరు రెగ్యులర్ గా షో వాచ్ చేస్తున్నట్టే లెక్క. నేను న్యూ జెర్సీ కొత్త, సో నేను రెగ్యులర్ గా వాచ్ చేయట్లేదు, వాచ్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి వాచ్ చేస్తాను. ఓకే ఓకే దట్స్ ఫైన్. లైక్ అయితే యాక్చువల్లీ మీ ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు శ్రీకాంత్ గారు జస్ట్ అది పాట పాడారు, బట్ నా తర్వాత మీ ఇంట్రొడక్షన్ అక్కడే ఆగిపోయింది. లైక్ అంటే రెగ్యులర్ గా సునీత గారు ఉంటారు, వారు జనరల్ గా గలగల మాట్లాడుతారు, మీరు వారికంటే గలగల మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నాను, ఎందుకు శ్రీకాంత్ గారు నన్ను ఇవ్వనివ్వలేదు, మరి ఆ ఛాన్స్ ఆయన తీసేసుకున్నారు. సో మళ్ళీ చూడండి, గలగల పారుతున్న గోదావరిలోని సాంగ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళతో ఉంటే మాటలు రావు. ఎనీవేస్ అయినా నేను వెతుక్కుంటూ వాళ్ళు ఆపుకుంటూ నేను మాట్లాడాల్సి వస్తుంది. మూర్తి గారు ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? హలో. యాక్చువల్లీ 2 సాంగ్స్ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి 4 స్తంభాల ఆట అని ఒక మూవీ ఉంది, ఓల్డ్ మూవీ, నరేష్ హీరోగా. దాంట్లో ఒకటి చినుకుల రాలి వరదల సాగి అని ఒక పాట ఉంటుంది, ఒకటి చాలా బాగుంటుంది ఆ పాట. అది డ్యూయట్, బట్ లైక్ దట్స్ ఓకే. లైక్ ఎవరైనా ఇప్పుడు ఫీమేల్ సింగర్ వచ్చినప్పుడు పాడినా దట్ ఈస్ ఫైన్. ఇంకోటి దిల్సే మూవీలో అజ్నబీ అని ఒక పాట ఉంటది. ఈ 2 సాంగ్స్ రిక్వెస్ట్ మాకు. ఎవరైనా ప్రసాద్ గారు పాడినా పర్లేదు, శ్రీకాంత్ గారు పాడినా పర్లేదు. అది యాక్చువల్ గా ఇద్దరు మీరు అనుకున్నాము, బట్ ఈ వీక్ అవట్లేదు, సో డెఫినెట్లీ మీకు పాడతాం పాట. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకున్న లిస్ట్ లో ఆ సాంగ్ కూడా ఉందండి యాక్చువల్లీ. ఓకే. హలో, ఇంకోటి చిన్న స్మాల్ ఇదండి, ఐఎమ్ నాట్ షూర్ అంటే చెప్పొచ్చో చెప్పదో తెలియదు, బట్ ఇప్పుడు యాంకర్ గారు మాట్లాడుతున్న మాట క్లియర్ గానే వస్తుంది, బట్ శ్రీకాంత్ గారు ప్రసాద్ గారు చాలా లో ఉందండి వాయిస్. అంటే షో వాచ్ చేస్తున్నాం కదా, మాకు అంత క్లియర్ గా వినిపించట్లేదు యాక్చువల్ గా. మేము పాడింది కూడా క్లియర్ గా వినపడట్లేదా మీకు? పాడింది వస్తుంది, బట్ పాట కాకుండా మామూలు టైంలో వాయిస్ చాలా లో వస్తుంది. మేము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అండి. సో థాంక్స్ ఫర్ లెటింగ్ us. ఓకే. అంటే సారీ, ఐఎమ్ నాట్ షూర్ అంటే చెప్పొచ్చో చెప్పరాదో తెలియదు, బట్ జస్ట్ వాంటెడ్ టు కమ్యూనికేట్. మీరు చెప్తేనే తెలిసేది. సో థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us know. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ స్టూడియోలో ఉండి మేము ఇయర్ మానిటర్స్ పెట్టుకుంటాం కాబట్టి మాకు ఎక్కువ తెలియదు అంటే బయట అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో థాంక్స్ ఫర్ లెటింగ్ us know. యా, మంచి పని చేశారు, చెప్పు, మాకు తెలుస్తుంది కదా ప్రాబ్లం ఏంటి. విల్ ఫిక్స్ ఇట్. మూర్తి గారు, మరి మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నా కోసం ఒక పాట పాడతారా? మన మాట మన పాట, మీకు నచ్చిన పాట ఏదైనా పాడొచ్చు మీరు. రైట్ అంటే యాక్చువల్లీ నేను రెగ్యులర్ గా కాల్ చేస్తాను, మీరు వినిపించలేదు, ఒకసారి రిపీట్ చేస్తారా? నేను రెగ్యులర్ గా కాల్ చేస్తుంటాను, మళ్ళీ మీరు ఈ షోలో రెగ్యులర్ గా ఉంటారో లేదో తెలియదు కాబట్టి మీరే పాడండి పాట అంటున్నాను. మీకు ఆ డౌట్ అవసరం లేదు, నేను రెగ్యులర్ గా ఉంటాను. నేను అడిగాను కదా ఫస్ట్, మీరు పాడండి. మీకు నచ్చిన పాటని మీరు పాడి ఎవరికైనా డెడికేట్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే మీ ఫ్రెండ్స్, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఉన్నా వాళ్ళ కోసమైనా ఒక పాట మీరు పాడి డెడికేట్ చేసేయచ్చు కదా. డెఫినెట్ గా చేస్తాను, బట్ నాట్ దిస్ వీక్. నేను మళ్ళీ ఫర్దర్ ఎప్పుడన్నా రెగ్యులర్ గా చేస్తాను కాబట్టి ఎప్పుడన్నా సార్ ఖచ్చితంగా పాడతాను. అంటే ప్రిపేర్ అయి పాడతారనమాట. నో ప్రాబ్లం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా, బై బై, గుడ్ నైట్, నైస్ టాకింగ్ టు యు. బై. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు. తర్వాత ఆడియన్స్ కి మా ప్రసాద్ గురించి, నా గురించి దే నో క్వైట్ అ బిట్, బట్ వి వుడ్ డెఫినెట్లీ లైక్ టు ఆస్క్ యూ, tell something about you that అంటే మాకు తెలియదు, ఫస్ట్ టైం we are meeting you కాబట్టి, then audience would love to know as well. So మీ గురించి చెప్పండి కాస్త, and సో నా గురించి పాట రూపంలో చెప్పండి. అది నేను కావాలంటే రాసిస్తాను, మీరు పాడుకోండి. మీరు పాడు పిల్లలు కదా, పాట పాడే పిల్లలు. పాట రూపంలో చెప్పండి. మీరు పాటలు పాడతారు కాబట్టి పాటలు పాడమని నన్ను అడగద్దు, నా గురించి చెప్పమంటే మాటలే చెప్తాను. హాసిని అంటేనే చక్కగా నవ్వుతూ మాట్లాడే అమ్మాయి కదా. వద్దు, ఇది బాగాలేదు. ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్ బాగుంది. యా, ఇది వ్యంగ్యంగా ఉంది కదా. అంటే వాళ్ళు ఓన్లీ పొగడ్తలు తీసుకుంటారు భయ్యా. ఆబ్వియస్లీ అంతే కదా, పొగడ్తలు కాక వెటకరాలు కష్టం. అన్ని తీసుకోవాలండి. అవదు అసలు ఆ దగ్గరికి కూడా వెళ్ళాం. నా గురించి చెప్తాను, ఒక కాల్ తీసుకుని తర్వాత మనం మాట్లాడుకుందాం. హలో అండి, ఏమైంది? కట్ అయినట్టుంది. హలో హలో, ఉన్నారు కదా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సతీష్ అండి, నేను సౌత్ బన్స్విక్ నుంచి కాల్ చేస్తాను. నమస్తే అండి సతీష్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? నేను కూడా చాలా జబర్దస్త్ ఉన్నాను. ఇక్కడ వెల్కమ్ ఆన్ యువర్ మేడ్ ఇన్ షో. ఒకసారి రిపీట్ చేయండి. మీకు మీ మొదటి ఎపిసోడ్ కి మీకు స్వాగతం పలుకుతున్నానండి. వావ్, థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్. ఎస్పీ బ్రదర్స్ ఉన్నారు మీ కదా? పేరు క్యాచ్ చేయలేదు. హాసిని. వావ్, అయితే యూఆర్ మ్యాచింగ్ యువర్ నేమ్ అండి, ద వే యూఆర్ రన్నింగ్ టుడేస్ ఎపిసోడ్. కీప్ ఇట్ అప్. శ్రీకాంత్ ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ గారు నమస్కారం. ఈ ఐ థింక్ ఎపిసోడ్ చాలా ఆహ్లాదకరంగా, న్యూజెర్సీ వెదర్ కన్నా మీ పాటలతో ఇంకా చల్లగా సాయంకాలం మాకు యూనో మీతో పాటు గడపడానికి అవకాశం కల్పించారు. థ్యాంక్స్. ఐ థింక్ యాజ్ యూజువల్లీ పికింగ్ అప్ వెరీ గుడ్ మెలోడియస్ నంబర్స్ అండి. సతీష్ గారు, మీరు చెప్పిన మాట నేను గుర్తుపెట్టుకున్నా. యూ టోల్డ్ మీ దట్ శ్రీకాంత్ గారు కుదిరితే ప్రతి ఎపిసోడ్ లో ఒక 2 మంచి క్లాసిక్ హిందీ సాంగ్స్ పాడమని అడిగారు. సో డెఫినెట్లీ ఐఎమ్ స్టికింగ్ టు దట్. So thanks and I think you're doing full justice to Hindi numbers. అంటే తెలుగు బాగా పాడలేదంటారా? చాలా బాగా పాడారండి ఇందాక సాంగ్ అయితే, ఎక్సలెంట్. అట్లానే ప్రసాద్ గారు, మీరు మీ ఇద్దరిలో ఐ థింక్ మీ ఇద్దరికి కలిపి ఈ సాంగ్ బాగుంటది. ఈ గాంధీవం సినిమా నుంచి గోరువంక వాళ్ళగానే సూపర్ అండి, సూపర్. ఆ పాట యాక్చువల్గా మేము ఇక్కడ అఖిల ఆడియో ఫంక్షన్కి మేము మ్యూజిక్ కాన్సర్ట్ చేసాము, ఆడియో రిలీజ్కి. అప్పుడు ఈ పాట మేము ప్రిపేర్ అయ్యాము అనమాట ఆ కాన్సర్ట్. ఓకే, డెఫినెట్లీ మీకోసం నెక్స్ట్ టైం పాడతాం. వీలైతే మీరు మా విన్నపం మండించి ఈ రోజు ఎపిసోడ్ లో అది కానీ పాడితే ఐ థింక్ మీకోసం 2 లైన్లు మీకోసం. యా, 2 లైన్స్ పాడుతున్నారు మీరు అడిగిన వెంటనే. వండర్ఫుల్ అండి, అప్రిషియేట్. గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మ్రోగనేలా, గోపబాలుడొచ్చినాక గోకులానికి జనాల కిలకిల గంటలే మోగనేలా, బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా. ఎక్సలెంట్. ఐ థింక్ మీ ఇద్దరికి అది చాలా బాగుంటుంది సార్. ఐ లుక్ ఫార్వర్డ్ టు హియర్ దట్ ఫుల్ సాంగ్ ఫ్రమ్ యూ. And as usual you're rocking and please enjoy the rest of the show, and as well we are definitely enjoying the show here. Thank you so much. Thank you so much Satish garu. Thank you so much Satish garu. Thanks for calling. Satish garu, thanks Satish garu. Hope we will continue to see you, but Man TV is producing excellent anchors one after the other. Keep it up. Thank you Satish garu. Thank you so much. Thank you Andy. Thank you. Bye. Yeah, thank you so much. Satish garu, మేము ఉన్నారా పెట్టేశారా? పెట్టేసినట్టున్నారు, కాల్ కట్ అయింది. వింటే ఉంటారు నెక్స్ట్ టైం సతీష్ గారు. ఎందుకంటే బికాస్ సతీష్ గారు హ్యాస్ బీన్ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ మ్యూజిక్ కాబట్టి, అండ్ తన మాటల్లో కూడా దెన్ హీస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు సతీష్ గారు, యూ హ్యావ్ టు సింగ్ కపుల్ లైన్స్ ఫర్ అస్, బికాస్ యూ బీన్ అండ్ రిక్వెస్టింగ్ వెరీ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్, అండ్ ఐమ్ షూర్ యూర్ డెఫినెట్లీ ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా. యువర్ టేస్ట్ ఈస్ ఎక్సలెంట్. డెఫినెట్లీ ఒక పాట ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ వీక్ ఒక పల్లవి పాడండి. ఓకే, నెక్స్ట్ సాంగ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, హాయ్, ఎవరు? నా పేరు వంశీ అండి, నేను విల్మింగ్టన్ డెలివరీ నుంచి మాట్లాడుతున్నాను. వంశీ గారు బాగున్నారు కదా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మన ఎస్పీ బ్రదర్స్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మీరు మాట్లాడండి వాళ్ళతో. యా వంశీ గారు నమస్కారం అండి. హలో అండి. నమస్కారం అండి, బాగున్నారండి? బాగున్నామండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీ వాయిస్ విన్నాను, పాటలు చాలా విన్నాను, బాగుందండి. థ్యాంక్ యూ అండి. మొదటిసారి చూస్తున్నారా షో ఇది? ఏదండి? ఈ షో ఫస్ట్ టైం చూస్తున్నారా? లేదండి, నేను ఇంట్లో చూస్తా ఉంటాను అప్పుడప్పుడు, టైం దొరికినప్పుడల్లా. ఓకే, సో మీకు నచ్చిన పాట జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఎ సాంగ్ అండి. చెప్పండి. మహర్షి సినిమా నుంచి మాటరావుని మౌనం మీదని సాంగ్ ఉంటుంది, అది బ్యూటిఫుల్ సాంగ్. అది యు కెన్ ప్లీజ్ సింగ్ ఇట్ ఫర్ మీ. డెఫినెట్లీ. మీరు ఏదైనా పాట పాడాలనుకుంటున్నారా మీ ఫ్రెండ్స్ కి గానీ ఫ్యామిలీ మెంబర్స్? లేదండి, అంత వాయిస్ ఉంటే నేనే ఎస్పీ గారి బ్రదర్స్ పక్కన కూర్చున్నాను కదా. ఓ మై గాడ్, దట్స్ స్పిరిట్. వంశీ గారు మీరు పాడేసేయండి. మీకు యాంకరింగ్ వచ్చా? నో, ఐ డోంట్ నో. లేదండి, అంత వంశీ గారు మీకు యాంకరింగ్ వచ్చా? నా పక్కన కూర్చోబెడతారా? లేదండి. ప్రసాద్, ఇట్స్ క్రేజీ. రండి మీరు కూడా నా పక్కన కూర్చొని మనం వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్ గా అండి, నాకు అవకాశం వచ్చిన రోజు డెఫినెట్ గా వచ్చి నేను డెఫినెట్ గా మీ అందరితో పాడతాను. నేను డెఫినెట్ గా వచ్చేయండి వంశీ గారు. మీరు యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తారా, సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారా? క్లారిటీ లేదండి, యాంకరింగ్ ఏం ప్రాక్టీస్ చేయలేదు. యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ నో హౌ టు టాక్. సో సూపర్.
ఈరోజు అన్ని పంచలే. సో అదే మీకు క్వాలిఫికేషన్ మీరు సెట్ అయిపోయారు. యు ఆర్ రెడీ టు గో. నో బిజినెస్ మ్యాన్ లో మాట్లాడితే యాంకర్ ఎవరు? ఎందుకు యాంకర్ బిజినెస్ మ్యాన్ మాట్లాడితే మహేష్ బాబు అవుతారు. అది ఆవిడ గారికి కాంపిటీషన్ ఎక్కడ వస్తారని భయం ఉందేమో. అదేం లేదు, మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి బిజినెస్ తో పాటు యాంకరింగ్ కూడా. అప్పుడు మన ఇద్దరం కలిసి డెఫినెట్ గా అండి. మీరు కొంచెం మీరు ప్రోత్సహిస్తే డెఫినెట్ గా మేము వీ కెన్ డూ ఇట్. ప్రోత్సహిస్తే కాదండి వంశీ గారు ప్రోత్సహిస్తే కాదు, ఆవిడ గ్యాప్ ఇస్తే మీరు యాంకర్లు అవుతారు. వంశీ గారు వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వీళ్ళ పాటలు మాత్రమే వినండి, నా గురించి వేసే సెటిల్ మాత్రం వినకండి. ఓకేనండి. థ్యాంక్ యూ. దట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ వంశీ గారు. లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తండి. మీరు యాంకరింగ్ అయినా ప్రాక్టీస్ చేసి రండి, సాంగ్స్ అయినా ప్రాక్టీస్ చేసి రండి. వి వెల్కమ్ యూ ఆల్వేస్ 24/7. Definitely అండి. Next time if I get a chance I'll definitely sing for you people. Yeah. Thank you so much. Nice Thank talking you, Andy. to you. Yeah. Thank you, so much fun today. Bye. Good night. థ్యాంక్ యూ వంశీ గారు. ఎవరు దొరికితే వాళ్ళకి నా గురించి సెటైల్ చెప్పేస్తున్నారు. సెటైర్ ఎవరు చెప్పారండి? మేము నిజాలు చెప్తున్నాం. అంటే మీరు మీకు పాట వస్తే మీరు రండి పాడండి అంటే తప్పలేదు, కానీ మీకు యాంకరింగ్ వచ్చా నేను మన టీవీ గురించి మన లోకల్ టాలెంట్స్ వాళ్ళు మన ఇండియన్స్ వాళ్ళు వచ్చి పాట పాడితే మంచిది కదా. డెఫినెట్లీ అండి. ప్రసాద్ నీకు మాకంటే మంచి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. యా, ఇంతకీ నా గురించి అడిగారు, అసలు మర్చిపోతారేంటలా? మళ్ళీ నేనే అడిగి చెప్పాలా మీకు? ఏదో దాటేద్దాం అనుకున్నా పోయి ఏదో అడిగేసి పెట్టుకుని మరి ఒక్కసారి అడిగిన తర్వాత నేను ఫిక్స్ అయిపోతాను. సో నా గురించి నేను ఇంట్రొడక్షన్ ఫస్ట్ ఇవ్వలేదు, మధ్యలో డిస్టర్బ్ చేశారు పాటతో, కాబట్టి ఓకే చేశాను. చెప్పండి చెప్తాను, మీరు అడిగింది చెప్పండి. ప్రసాద్ గారు మీరు కూడా చక్కగా వినిపించేలా పెట్టుకోవచ్చు. ఓకే, నా గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మీకు కూడా తెలియదు కాబట్టి. సో when I was in India I worked for movies. అబ్బా డిస్టర్బెన్స్ శ్రీకాంత్. నా గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. I worked for movies, serials, channels as an anchor and I did many short films, ad films. అంతేనా? ఇంకా ఏమన్నా చెప్తాను చూస్తున్నా. జీ తెలుగు మీ ఇంటి వంట అంటే ఛానల్స్ పేర్లు వద్దు, కానీ కొన్ని అంటే మనకి బాగా తెలిసిన ఛానల్స్లో నేను వర్క్ చేశాను. 2012 బెస్ట్ యాంకర్ అవార్డ్, 2013 బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ అవార్డ్ తీసుకున్నాను. 2500 షోస్ ఎపిసోడ్స్ ఒక ఛానల్కి ఒక ప్రోగ్రామ్ చేశాను. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ 1000 ఎపిసోడ్స్ అలా కూడా చేశాను. బ్యూటిఫుల్. ఏదో మీ అంత కాదులేండి, మీ అంత బాగా మీరు ప్యాంట్లే వేస్తారు, అది పంచ కాదు. అన్నీ వేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఉగాదికి మనం పంచ కట్టుకొద్దాం. పంచ కట్టుకుని అప్పుడు పంచలు వేస్తారని చెప్తాం, ఓకేనా? అప్పుడు సో సీరియస్ నోట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యా మనం మాట్లాడుకునేటప్పుడు ఫన్ ఉన్నా నేను చెప్పిన నిజం, మీరు చెప్పేది కూడా నిజం నాకు తెలుసు. మీరు కంగ్రాట్స్, నిజంగా హార్ట్ఫుల్గా చెప్పారు కదా. నిజంగా అండి, కంగ్రాట్స్. ఓకే, నీదేదో డౌట్గా ఉంది నాకు. సరే, చేసింది చాలు, ఒక మంచి పాట పాడండి. మళ్ళీ పొగుడుతూ పాడతారా? తప్పకుండా. అంటే అలా కాదు, మీ గురించి మీ ఇంట్రడక్షన్ ఏమైనా సరే చెప్పింది చాలు, ఇంకా పాడండి అంటే. అరే, ఎందుకంటే ఇది మన షో, ఎస్పీ బ్రదర్స్ షో, హాసిని షో కాదు. సో ఎనీవే అది మాత్రం కరెక్ట్ సుమి. యా, ఎస్పీ బ్రదర్స్ షో. దట్స్ రైట్, దట్స్ వాట్. మీరు ఒక మంచి పాట వినిపించండి మళ్ళీ ఆడియన్స్కి. అగైన్ ఇందాక ప్రసాద్ అన్నట్టు అగైన్ ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్. ఐ హోప్ ఆడియన్స్ లైక్ ఇట్. రెడీ? ఇంకొక మంచి సాంగ్ ఇందాక చెప్పినట్టుగా జోలపాట, లాలిపాట, అమ్మ పాట. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముట్టులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోనే, చంటి పాడే జోలలోనే. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే.
కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి, చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి. అమ్మ చేతి కమ్మనైన దెప్ప కూడా దీవెనా, బువ్వ పెట్టి బుజ్జగించే నాదమెంతో ప్రియనా. మంచు కన్నా చల్లనైనా మల్లి కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన. మల్లి కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే. వావ్, రియల్లీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. లాంగ్ టైం నాకు మాటలు రావట్లేదు ప్రసాద్ నేను పొగడాలంటే. ఎందుకంటో ఆల్రెడీ మేము అన్నీ మిమ్మల్ని పొడిచిన తర్వాత మీకేమొస్తాయి మాటలు? నో 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 ఐమ్ సీరియస్లీ నాకు చాలా ఇష్టం. అంటే మదర్ సాంగ్స్, మదర్ సెంటిమెంట్ అంటే ఆ సాంగ్స్ అందరికీ ఇష్టం ఉంటుంది. నాకోసం ఒక పాట పాడవా? మీరు ఇంతవరకు వినలేదు. నా మీద కాదు కాదు మీరు ఇంతవరకు వినలేదు. నేను పాడింది అమ్మ పాటే పాడి. అమ్మ పాడే ఇంకొక పాట నాకు నచ్చిన పాట, అంటే నీకు వస్తే ట్రై చెయ్యి. చెప్పండి. నీవే 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 ఈ పాట నేను మీకోసం పాడాలంటే మీరు బయట నుండి కాల్ చేసి ఈ పాట రిక్వెస్ట్ చేయాలి. నీకు సరే రాదని చెప్పు. ఇప్పుడు కాదు తర్వాత పాడతానని చెప్పు. ఇప్పుడు కాదు నేను తర్వాత పాడి నీకు వినిపిస్తాను అని చెప్పు. లేదా? సారీ నాకు ఆ పాట రాదండి. ఓకే సరేలే. బట్ ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా, చాలా చాలా వెరీ నైస్ సాంగ్. చక్రి గారు కంపోజ్ చేశారు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమా. ఓకే కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. టెక్నికల్ ప్రాబ్లం, కాల్ డ్రాప్ అయినట్టుంది. సో ఇంకా అంటే అమ్మ గురించి కాకుండా నాన్న గురించి, ఈ మధ్య నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది. ఫాదర్ సెంటిమెంట్ సాంగ్స్ కూడా బాగుంటాయి కదా, అంటే ఏమైనా గుర్తున్నాయా అసలు? తర్వాత పాడతారు. ఓకే సో మీరు స్టడీస్ ఏంటి? మీరు ఎవరిని అడిగారు? ప్రసాద్ గారు. అది అలా అన్నారు, బాగుంది. అంటే పేరు చెప్పించుకోవాలా నాతో? అలా కాదు, అంటే మీరు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి. మీరంటే రెస్పెక్ట్ ఇచ్చాను మీకు. థ్యాంక్ యూ. నేను కూడా మీరే అన్నా. అంటే నాకు డౌట్ రాలేదు, మీకు డౌట్ వచ్చింది. మీరు అంటే అన్నాను. దట్స్ ఫైన్. అంటే స్టడీస్ గురించి చెప్పాలని లేదా? ఎందుకు లేదండి, చెప్పండి అయితే. యాక్చువల్గా నేను మైసెల్ఫ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నేను పెయింటింగ్స్ చేస్తాను, అది నా హాబీ అనమాట చిన్నప్పటి నుంచి. సో దట్ వే నేను ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను. నెక్స్ట్ డ్రాయింగ్లో హైయర్ డిప్లొమాస్ చేశాను. మల్టీమీడియా ఇంజనీరింగ్ చేసి గ్రాఫిక్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో వర్క్ చేస్తున్నాను. యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్గా చేస్తున్నాను. సో అంటే కొంచెం కష్టమేం కదా, మల్టీమీడియా చాలా టాస్క్స్ ఉంటాయి. ఇష్టం ఉంటే కష్టం అనేది ఉండదండి. అంటే ఇష్టం ఉన్నా అవి ఎక్కడన్నా రాసుకోండి. ఇష్టం ఉంటే కష్టం ఉండదు, వాడుకోండి. అట్లాని కాదు కానీ అంటే ఇప్పుడు సంగీతంలో మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దెన్ అది ఎంత ఇష్టపడి చేస్తారు అనేది. దెన్ ప్రసాద్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఎన్ ఆర్టిస్ట్ కెన్ డూ. సో అంటే ఎ పర్సన్, పీపుల్ హూ నో హిమ్ వెరీ క్లోజ్లీ అండ్ ఎస్పెషలీ మీ, అండ్ I have thoroughly cherished what he has done in terms of what he has accomplished. And actually మేము అనుకున్నాము that ఈ షో ద్వారా that not just our ఒక సింగింగ్ ఇదనే కాకుండా then we wanted to display what on the side. అంటే నిజంగా ఇప్పుడు ప్రసాద్ ఇందాక మాట అన్నారు that I'm an artist అని. సో అంటే కొన్నిసార్లు ప్రసాద్ చేసిన పెయింటింగ్స్ చూసి then I was stunned with the amazing art he has in his hands. సో అది అంటే జనాల వరకు తీసుకురావాలి అంటే పీపుల్ షుడ్ నో హిమ్ నాట్ జస్ట్ యాజ్ అ సింగర్ బట్ వాట్ దే రియలీ ఆర్ ఇన్ రియల్ లైఫ్ అనేది మాకు స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఐ థింక్ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఎపిసోడ్, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద వీక్ ఆఫ్టర్, then definitely we should do
that because you know, his accomplishments are something which are, you know, worth noting. Then, you know, people should know about it. So I had a couple of art exhibitions and I won like a couple of awards in India. వావ్, కంగ్రాచులేషన్స్. సో లేట్గా అయినా నేను ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాను. సూపర్గా చెప్పారు. మీ గురించి ఇంట్రడక్షన్ నాకు బాగా నచ్చింది. అంటే మల్టీమీడియా అటు చేస్తూ ఇటు సింగింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ స్టేజ్కి రావడం అంటే కూడా చాలా గట్టి టాస్క్ కదా. అంటే ఇది సింగింగ్ అనేది మా ప్యాషన్ అండి. శ్రీకాంత్ కన్నా శ్రీకాంత్ లైక్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ హియర్. Myself, I'm a UI designer. Like we both into IT. You know, like how the hectic schedules are here. Yeah. A part of that, every week ఈ షో చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలియదు 6 months నుంచి ఇప్పటి వరకు మేము పాడిన పాట రిపీట్ చేయకుండా పాడుతున్నాం. వావ్, దట్స్ గ్రేట్, కంగ్రాట్స్. సీరియస్లీ, అంటే మీరు ఈ పాటలు పాడడానికి అన్నిటికీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు కదా ఇంట్లో? డెఫినెట్గా ప్రాక్టీస్ చేసి పాడాలి. ప్రాక్టీస్ చేసి పాడాలండి. లేకపోతే ఎందుకంటే, you know, it's not easy, you know, because we've been digging into our list of songs that we want to sing, and of course, you know, singer unte then vandala favorites untai, then you always want to sing different songs kabatti, then yes, it does take quite a bit of effort. Yeah, ఇంత బెటర్ అవుట్పుట్ ఇస్తున్నారు అంటే మీ హార్డ్ వర్క్ ఎంత ఉందో తెలుస్తుంది డెఫినెట్గా. అండ్ అందులో అందరికీ ఇష్టపడుతున్నారు కాబట్టి దెన్ ఇట్స్ పుషింగ్ అస్ మోర్. సో ద లవ్ అండ్ అఫెక్షన్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ షోయింగ్ అస్, నిజంగా కూడా అంటే సోషల్ మీడియా హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. అండ్ సోషల్ మీడియా ఇప్పుడు ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే యూనో మిగతా ఇది దట్ హ్యాస్ బీన్ వెరీ మోటివేషనల్ టు అస్. అంటే ఇప్పుడు మమ్మల్ని మేము పుష్ చేసుకోవడం ప్లస్ వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం, దెన్ దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, యూనో దట్ ఒక అంటే మా ఇద్దరిలో ఒక బర్నింగ్ ఫైర్ ఉంది that we really want to do more and more and more. Sometimes what happens is we fall short of time to do the ideas that we have. Okay. So but still as we go on, I think you know, and మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ కూడా కదా డెఫినెట్గా మీకు కుదిరిన టైంలో తను కూడా కుదిరి అంటే మా ఇద్దరు ఆలోచనలు వెరీ సిమిలర్ అండి. బికాస్ సంథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఆలోచిస్తుంటే దెన్ you know it happens that he is thinking the same thing too. Wow. So అది it happens quite a lot. అంటే ఈవెన్ ఒక మేమిద్దరం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఒక స్పాంటేనియస్ ఒక డైలాగ్ వచ్చినా దెన్ దట్ ఈస్ టెక్నికలీ వాట్ హీ ఈస్ రెడీ టు సే. సో అంటే దట్ అంటే నిజంగా చెప్పాలంటే భగవంతుడు యూనో ఇట్లాంటి వరం ఇచ్చి కిందికి పంపిస్తేనే ఈ అదృష్టం ఉంటుంది. వావ్, ఆసమ్ ఆసమ్ ఆసమ్. అంటే మీరిద్దరు అంత లైక్ కోఆపరేటివ్, లైక్ ఒకళ్ళు థింక్ చేసేది ఇంకొకరికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అదే ఇద్దరు థింక్ చేస్తూ ఉంటారు. లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా. లైక్ మైండెడ్ పీపుల్. వావ్, అంటే లైక్ మైండెడ్ ఉంటేనే దెన్ యూ కెన్ డూ యూనో ఆల్ దిస్ దట్ వీఆర్ డూయింగ్ టుగెదర్. బికాస్ మీరు బయట చూసుకుంటే యూజువల్లీ ప్రొఫెషనల్ జెలసీ ఉంటుందండి. అంటే జస్ట్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఐమ్ సేయింగ్, ఒక అంటే ఎస్పెషలీ 2 మేల్ సింగర్స్ మధ్యలో అంటే దెన్ ఫీమేల్ మేల్ అంటే దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇద్దరు మేల్ సింగర్స్ కానీ అట్లా ఉండడం అంటే పీపుల్ ఆల్వేస్ థింక్ ఓ మై గాడ్ యూనో, బట్ దట్ టేక్స్ క్వైట్ అ బిట్ ఆఫ్ ఎఫర్ట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెన్ ద లైక్ మైండెడ్నెస్ ఆఫ్ ఈచ్ అదర్, ఎట్ ద సేమ్ టైమ్ వీ నో హూ వీ ఆర్, సో దట్ రియల్ క్యారీస్ అస్ ఫార్వర్డ్. సో ఎక్స్ప్లెనేషన్ అయితే అంటే ఇద్దరు చాలా కలిసి ముందుకు వెళ్ళే తత్వం, లైక్ మైండెడ్ పీపుల్. యా, సో నైస్. మరి మీ ఇద్దరమే కాదు అంటే మాతో పాటు మిగతా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే రకం మేము. ఎందుకంటే మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి దెన్ యూనో దెర్ ఇస్ క్వైట్ బిట్ ఆఫ్ మా షోలో దెన్ చాలా మంది చిన్నారులని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, హూ హ్యావ్ బీన్ త్రూ సమ్ రియాలిటీ కాంపిటీషన్స్, హూ వీ నో కెన్ సింగ్ వెరీ వెల్. సో వాళ్ళతో పాటు పాడడం జరిగింది. మాతో పాటు మేము ఎవరైతే కో సింగర్స్తో పాడామో వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. So it's not just us, you know, who wants to grow, but at the same time we want to grow with everybody. And again, this is just a beginning. There is more to come. All the very best. So మీతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అండ్ గుడ్ థాట్ కూడా. థ్యాంక్ యూ. యా, మరి ఇప్పుడు ఇంకొక సాంగ్ ఏదైనా ఆడియన్స్ కోసం. Sure. ఇప్పుడు అలాగే మా బ్రదర్ చెప్పినట్టు సోషల్ మీడియా నెక్స్ట్ మా వెల్ విషర్స్ వీళ్ళందరూ అంటే మేము ఒక ప్రోగ్రామ్ చేసినా లేకపోతే ఒక ఎపిసోడ్ చేసినా అలాగే మేము ఈ పని టువర్డ్స్ మ్యూజిక్ మేము ఏది చేసినా సరే మా అందరికీ అంటే మా ఎస్పీ బ్రదర్స్కి ఇంత సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుంటున్న మా వెల్ విషర్స్ అందరికీ మేము ఫ్యాన్స్ అన్నాం. ఎందుకంటే మాది ఇంకా అంత స్థాయి కాదు. వెల్ విషర్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మనస్ఫూర్తిగా. యా, మీరు నిజంగా హార్ట్ఫుల్గా కూడా చాలా ప్యూర్గా ఉన్నారు. సో అది మీకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో అండి, నేను రఘు ఫ్రమ్ సెయింట్ లూయిస్. రఘు గారు బాగున్నారా?
బాగున్నామండి. ఇప్పుడే నేను అలా టీవీ ఛానల్స్ ని అండ్ ఐ సా ద ప్రసాద్ గారు సింగింగ్ ద సాంగ్. ఇట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్ సాంగ్. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను చూసిన విత్ ఇన్ 2 minutes లోనే ఆ పాట అయిపోయింది. సో ప్రసాద్ గారు మీరు ఏది అనుకోకపోతే ఇంకొక పాట పాడతారా? తప్పకుండా అమ్మ మీద. ఇప్పుడు అంటే ఇళయరాజా గారి పాట పాడాము. ఇప్పుడు నెక్స్ట్ పాడే పాట కూడా ఇళయరాజా గారి పాట మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఓకే. మీరు ఏ పాట మిస్ అయ్యారు? జాబులకి వెన్నెలకి పాట. జస్ట్ నా ఒక 3 minutes బ్యాక్ వచ్చిన పాట. ఓకే అండి. ఇంకా మేము ఒక ఫ్యూ సాంగ్స్ పాడతాం. ఇప్పుడు మీరు ప్లీజ్ ట్యూన్ ఆన్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. థాంక్స్ ఫర్ కాలింగ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైనా పాట పాడాలనుకుంటున్నారా మన ప్రోగ్రామ్ లో? తప్పకుండా అండి. బట్ ఇప్పుడు కాదండి, నేను డ్రైవ్ చేస్తున్నాను. నేను సమ్ అదర్ టైమ్ ఐ డెఫినెట్లీ సింగ్ ఎ సాంగ్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టైం అయితే మీరు ప్రాక్టీస్ చేసి పాడండి. తప్పకుండా అండి, తప్పకుండా. వావ్, నైస్ టాకింగ్ టు యు సర్. బై బై. గుడ్ నైట్. యా బై బై. యా గుడ్ నైట్. ఇంకో విషయం ఏంటంటే మనకి మన టీవీ యాప్ ఉండడం వల్ల వేర్ యూ కెన్ వేర్ యూ వాంట్ we can see, we can listen, right? See, in driving also they are watching. Driving లో కూడా చూస్తున్నారు. They are listening at least. Good. So అందులోనూ మీ పాట మళ్ళీ నచ్చి మళ్ళీ పాడమంటున్నారు. చూసారా, నేను కూడా అడిగాను ఇందాక మదర్ మీద పాట పాడండి అని, మీరు దాటేస్తారు. ఎనీవేస్ మీకు మళ్ళీ ఇంకో కాల్ వచ్చారు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు ఏ పాట పాడుతున్నారు? అంటే సో ఇది పొగటి పాట కాదు. చెప్పు ముందే ఇది కోసం కాదని చెప్పి పాడు. కాదు, ఏ లిరిక్ లో అయినా కొంచెం దొరికింది అనుకోండి, మళ్ళీ అడుగుతాను. ఇది మీకోసం కాదండి. మళ్ళీ చెప్తున్నారు కావాలని. సో నో, దిస్ ఇస్ అనదర్ జెమ్ ఆఫ్ ఏ కంపోజిషన్ బై ఇళయరాజా గారు. నేనేం అనుకోనండి, మీరే వినండి. యా డెఫినెట్ గా. మీరు ఏడ్పిస్తే వచ్చే పాట అండి ఇది. అయ్యయ్యో పాపం, ఏడిపిస్తున్నారా? మీరు ఏడిపిస్తే వచ్చే పాట ఇది. ఏ కన్నీళ్ళయ్యి భయ్యా ఏదైతే. ఆల్రైట్, సో దిస్ సాంగ్ ఇస్ పాట పాడదాం. ఓకే. ఇప్పుడు దాకా పొగడారు, ఇప్పుడు అమ్మాయిలు ఏమన్నా అంటే ఏడ్చేస్తారు. అలాగా అలా ఏడుస్తారు. ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే, ఎదుట నీవే ఎదలో నా నీవే. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. గాయాన్నైనా మాన నీవు, హృదయాన్నైనా వీడిపోవు, కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కాలేను. ఆహా ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే, ఎదుట నీవే ఎదలో నా నీవే.
కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలని నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుదా. ప్రేమకింత బలముదా. ఆహా ఎదుట నీవే, ఎదలో నా నీవే. ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. ఎవరు ఎదుట, ఎవరు ఎదుట బాధపడింది చాలా. ఎవరు ఎదుట ఎందుకు బాధపడుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా పొగిడి పొగిడి ఒకేసారి బాధపడచ్చు అసలు. అంత పొగిడి పొగిడి బాధ వస్తుంది. వద్దు వద్దు అసలు బాధపడదు. దానికోసం అన్నయ్య చెప్తే తమ్ముడు వినాలి ఎప్పుడైనా. సాడ్ సాంగ్ అయినా చాలా బాగుంటాయి కదా వినడానికి. ఏ సాంగ్ అయినా అందులో మంచి మెలడీ ఉండి మంచి రిథమ్ ఉంటే దెన్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ. సో మీరు అన్ని పాటలు చాలా వండర్ఫుల్గా పాడుతున్నారు, ఎదర్ సాడ్ ఆర్ హ్యాపీ మెలోడీ లైక్ ఎనీథింగ్. సో ఎందుకు మీకు లైక్ అన్ని ఎమోషన్స్ని ముందు ప్రాక్టీస్ చేస్తారా సాంగ్స్ పాడేటప్పుడు కూడా? అంటే ఎమోషన్ పాటతో వస్తుంది, ఎమోషన్ పాటతో పాటు వస్తుంది. అంటే దెర్ ఇస్ సమ్ సాంగ్స్ పాటని మీరు ఫీల్ అవుతారా రియల్గా? పాట ఫీల్ అయ్యి పాడితేనే నిజంగా ఆ పాట అందం బయటకు వస్తుందండి. అండ్ వీ ట్రూలీ బిలీవ్ దట్. అండ్ ఆ పాట ఏదో పాడాలి అని పాడితే దెన్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ద సాంగ్ వుడ్ నాట్ కమ్ అవుట్. అండ్ వీ వాంట్ టు జస్టిస్ టు వాట్ కంపోజర్స్ హ్యావ్ కంపోజ్డ్. సో మేము మా మ్యూజిక్ అకాడమీ కూడా ఉంది, ఎస్పీ మ్యూజిక్ అకాడమీ. And one of our main focuses in that academy is also the expression of a song. అంటే ఒక పాట ఎలా పాడాలి అండ్ అంటే నిజంగా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక ఫాస్ట్ బీట్ ఉన్నా, ఒక స్లో ఉన్నా, ఒక లల్లబీ ఉన్నా, లేకపోతే ఒక ఏది ఉన్నా, దెన్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ రియలీ. అంటే ఒక అది వాయిస్ మాడ్యులేషన్ త్రూ కావచ్చు లేకపోతే ఆ లిరిక్స్ త్రూ కావచ్చు. అండ్ విచ్ ఎవర్ యూ వాంట్ టేక్ ఇట్ టు అడాప్ట్ the feel of the song. That's what is most important, and that's where majority of the people fail because they won't be able to differentiate between different songs. కంటిన్యూ చేద్దాము. హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు మాధవ్, కాలిఫోర్నియా తిరుపతి నుండి ఫోన్ చేస్తున్నాను. నమస్కారం అండి, కాలిఫోర్నియాలో కూడా చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారు, మన ఎస్పీ బ్రదర్స్ ఉన్నారు. యా, హాయ్ ఎస్పీ బ్రదర్స్. Madhav, after a long time we are hearing your voice. How are you? గుడ్. అదే 3 weeks ఇండియాకి వెళ్ళాను అన్నమాట. Oh, అవునా? సో అందుకే కాల్ చేయాలి. Okay. So we could see. I saw that there is a song of you that's going on social media, and so on your episode. Then congratulations for this new journey. Thank you. కంగ్రాచులేషన్స్ మాధవ్. థ్యాంక్ యూ. యా, మీ వాయిస్ చాలా బాగుందండి. మరి మన టీవీ ఎస్పీ బ్రదర్స్ మాధవ్ కూడా ఇప్పుడు ఒక రియాలిటీ షోలో పాడారు. దెన్ హిస్ ఎపిసోడ్ హస్ బీన్ ఎయిరింగ్ టు. సో అయితే డెఫినెట్ గా పాడాల్సిందే ఒక పాట. అలాగే. మాధవ్ మై రిక్వెస్ట్ టు యూ ఇస్, ఇప్పుడు నువ్వు ఏదైతే ఓంకారేశ్వరి పాడావో ఆ పాట పాడాలి. అలాగేనండి. స్టార్ట్ చేయండి. అది ఇండియాకి వెళ్ళినప్పుడు గురువు గారు వైజాగ్ బాలసుబ్రహ్మణ్యం గారిని కలిశాను. మీకు హాయ్ చెప్పమని చెప్పారు మా గురుగారు వైజాగ్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకా మీ కజిన్ ఆదిత్య గారు అవును కలిశాను. తన నా మెంటర్ అన్నమాట పాడుతా తీయగాకి. ఆయన కూడా చెప్పమన్నారు. ఇప్పుడు సింగర్ కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ తమ్ముడు ఆదిత్య ఎవరైతే ఉన్నారో అది మా కజిన్స్. సో మై లిటిల్ బ్రదర్స్. సో థ్యాంక్స్ మాధవ్.
సో అడిగారు కదా ఓంకారేశ్వరి పాట, yes yes పల్లవి పాడతాను. తప్పకుండా. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓంకారేశ్వరి శ్రీ హరినగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి తిరిగి నగరి అదిగో మహిమగిరి, ఈ కొండపై మా కండగా విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది, అలకనంద జల సంగీతం శ్రీహరినామం, ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం, జ్ఞానం మోక్షం మొసగే వైకుంఠం. హరి ఓం హరి ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి తిరిగి నగరి అదిగో మహిమగిరి. సూపర్ సూపర్, వెరీ నైస్ మాధవ్, వెరీ నైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చినందుకు, మళ్ళీ కాల్ చేసినందుకు ఇట్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ నైస్. యా, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నారు. ఇండియా నుంచి అని చెప్పగానే ఆనందంగా అనిపిస్తుంది. ఇండియాలో తన ఎవరెవరిని కలిసారు, మళ్ళీ మీకు హాయ్ చెప్పడం, సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మాధవ్. చెప్పండి మాధవ్. థ్యాంక్ యూ. Thanks Madhav and good luck to you, in this new journey, and I'm sure you will be getting a lot of limelight, so keep practicing, stay grounded and just keep singing your heart out. మాధవ్, ఇంకొకటి, మరి ఇంత కాల్ చేసి ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఎస్పీ బ్రదర్స్ నుంచి సాంగ్? యాక్చువల్లీ ఈసారి రిక్వెస్ట్ కాకుండా ఈసారి శ్రీకాంత్ గారు ఎలా రిక్వెస్ట్ చేశారో నేను కూడా అలాగా ఇంకొక పాట పాడాలని. మీరే పాడతారా, శ్రీకాంత్ గారిని పాడమంటారా? నేను అంటే ఒక కొత్త పాట ట్రై చేద్దామని. శ్రీకాంత్ గారు వాళ్ళు హిందీ పాటలు చాలా పాడడం చూశాను, సో నేను కూడా ఒక హిందీ పాట ట్రై చేద్దామని. ఓ, హిందీ పాట పాడతారా? Go for it Madhav, go for it. ఓకే. दिल चाहता है कभी ना बीते चमकीले दिन, दिल चाहता है हम ना रहे कभी और के दिन, दिन दिन भर हो प्यारी बातें जीने में गाए राते, मस्ती में रहे डूबा डूबा हमेशा ज़मां, हमको राहों में ही मिलती रहे खुशियाँ, दिल चाहता है कभी ना बीते चमकीले दिन, दिल चाहता है हम ना रहे कभी यारों के दिन, जगमगाते हैं झिलमिलाते हैं अपने रास्ते, ये खुशी रहे रोशनी रहे अपने वास्ते, जगमगाते हैं झिलमिलाते हैं अपने रास्ते, ये खुशी रहे रोशनी रहे अपने वास्ते. ओ हो हो वो ओ हो वो ओ हो वो ओ हो वो दिल चाहता है. Beautiful, very nice Madhav, very nice Madhav. మాధవ్ చింపేసావు అంతే, కేక్ పుట్టించావు. అండ్ ఇంకొకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్, మరి ఇందాక శ్రీకాంత్ గారు ఒకటి పాడారు కదా, నాకు ఆష్కి 2 సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆష్కి 2 సాంగ్ నుంచి ఏదైనా ఒక సాంగ్ ఫర్ మీ. డెఫినెట్గా పాడతాం. as we go మాధవ్ని అడుగుతున్నాను నేను. ఇందాక మీరు అడిగితే పాడలేదు కదా. And very beautifully sung Madhav. Then try every language, there is nothing wrong with that, and just keep singing. Yeah అలాగేనండి. మాధవ్ విన్నారా? నేను ఆల్ ద బెస్ట్ మాధవ్, థాంక్స్ ఫర్ కాలింగ్. Hey, I'm talking to him first. Wait. మాట్లాడు. Hello. చెప్పండి. ఆషికి 2 సాంగ్స్. ఆషికి 2 సాంగ్ అంటే ఆషికి 2లో ఎనీ సాంగ్.
అంటే ఏంటండి? ఆషికి 2 హిందీ మూవీ, సో మీకు అర్థం కాలేదైతే నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసి ఏదైనా ఒక మంచి సాంగ్ నెక్స్ట్ టైం కాల్ చేస్తారు కదా మీరు. సూపర్ పంచ్ ఇచ్చాం అలా. ఇది ఈరోజు పంచ్. నో, తనకు తెలియదు సినిమా ఏంటో. పంచ్ ఆఫ్ ద డే. ఆషికి 2 హిందీ మూవీ, వెరీ పాపులర్ మ్యూజికల్ హిట్ సాంగ్. మూవీ కూడా చాలా హిట్ మూవీ. సో అందులో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడండి, ఓకేనా? మీ వాయిస్ చాలా బాగుంది, మీరు సాంగ్ని ఫీల్ అయి పాడుతున్నారు. ఇందాక దిల్ చాతా హై సాంగ్ పాడినప్పుడు మా శ్రీకాంత్ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యారు, నేను కూడా. సో అందుకని అడుగుతున్నాను అనమాట. ఐ లైక్ యువర్ సింగింగ్, లైక్ ద వే యూ సాంగ్, అండ్ మీరు పాడేటప్పుడు ఆ ఫీల్ అయిన విధానం తెలుస్తుంది మీ పాట వింటుంటే. థ్యాంక్ యూ. యా, keep it up Madhav, you know, just keep singing. యా అలాగేనండి. And we are following, we are watching you too, okay? అలాగే. యా, నెక్స్ట్ టైం నా కోసం ఆషికి 2 మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ట్రై చేయవా? అలాగేనండి. బై బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, నైస్ టాకింగ్ టు యూ, గుడ్ నైట్. యా, నాకు పంచిపట్టి మీకు బాగానే. అతనికి సినిమా అర్థం కాలేదు పాపం. ఓకే, రెడీ? నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ మీరు పాడండి. ఏ పాట పాడదాం? తప్పకుండా. ఇది ఇంకొక జోలపాటే. ఈ జోలపాటతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తే దెన్ ఐ థింక్ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఈ పాట విని పడుకుంటారనే. చాలా టైం అయిపోయినట్టుంది కదా. అగైన్ మళ్ళీ ఈ పాట నచ్చని వాళ్ళు ఉండరు, సో వినని వాళ్ళు ఉండరు. జోలపాట అనగానే అందరికీ నచ్చుతుంది జనరల్గా, ఎందుకంటే మీరు కూడా బాగా పాడతారు కాబట్టి. మంచి సాంగ్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఈ పాటతో మీరు పడుకోబెట్టేద్దాం అనుకుంటున్నారు, చక్కగా నిద్రపోండి, బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పేద్దాం అనుకుంటున్నారు. ఎనీవేస్ కంటిన్యూ. So this is the last song for the evening, but this will be a worth, you know, song to listen to. Yeah, sure. ఏ పాట చెప్పండి? అదే ఆలోచిస్తున్నాను. జామురాతిరే జాబిలమ్మ జోలపాడనా ఇలా, జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కదా, వయారి వాలు కళ్ళలోన వరాల వేడి పూలవాన, స్వరాల ఊయలుగు వేళ. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. కీరవాణి గారి మాస్టర్ పీస్ ఈ పాట. అంటే ఒక న్యాచురల్ సౌండ్స్తో ఎలా కంపోజ్ చేయొచ్చు అని దానికి ఒక ఎగ్జాంపుల్. సరాగాలి శృతులుగా కుశలమా అని స్నేహం పిలువగా, కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా, కురుకురాక బుట్ట బొమ్మ కుబులుగుందని, వనములేపి పక్కకొచ్చి నిద్రపుచ్చని, జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా.
మనసులో భయాలన్నీ మరచిపో, మగతలో మరో లోకం తెరుచుకో, కలలతో ఉషా తీరం వెతుకుతూ, నిదురతో నిషారాన్ని నిలిచిపో, చిటికెలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనాయిలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా, వయారి వాలు కళ్ళలోనా స్వరాల రింగి పూలవాన, స్వరాలలో ఎలుగు వేళ, ఆహా వావ్, రియలీ నైస్. చాలా 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 బాగుంది. నిద్ర వచ్చింది నాకైతే. పడుకోలేదు మరి. పడుకోలేదు కానీ క్లోజ్ చేయాలి కదా మన షో. క్లోజ్ చేయకుండా ఇక్కడే పడుకుంటే ఆడియన్స్ అందరూ నన్ను వచ్చి లేవేస్తారు. మీరు ఊరుకుంటారా? ఎనీవేస్, ఇంకొక కాలర్ మాత్రం ఒక కాల్ తీసుకుని మనం వైండప్ చేద్దాం. హలో. Yeah, hi. హాయ్, ఎవరు? This is Saumi from California, Andy. How are you? యా, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకేంటి విశేషాలు? భోజనం అయిపోయిందా? డిన్నర్ చేసేసారా? California కదండి, ఇంకా I just came from Okay, work 1 hour difference, and 3 hours. జనరల్గా ఈ టైంలో మీ ప్రోగ్రామ్ వాచ్ చేశాను. నిన్న వాచ్ చేశాను, ఇవాళ వాచ్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ నావెల్ ఐడియా, వెరీ నైస్. వావ్, థ్యాంక్ యూ. ఎస్పీ బ్రదర్స్ ఉన్నారు, మరి వాళ్ళని ఏమైనా సాంగ్ అడగాలనుకుంటున్నారా? యా, మాట్లాడండి. నా ఫేవరెట్ మూవీ ఇళయరాజా సర్స్ సీతాకోకచిలుక, ఓల్డ్ మూవీ. అందులో పాట ఏదైనా. అందులో సూపర్ సాంగ్స్ అండి, అన్ని పాటలు కూడా అద్భుతం అందులో. యా, నాకు అందులో మోస్ట్ ఐ లైక్ ద సాగర సంగమమే. ఎగ్జాక్ట్లీ, దట్ వాస్ అన్ ఆసమ్ సాంగ్. నాకు తెలీదు ఆ సాంగ్స్. పల్లవి మీకోసం ట్రై చేస్తా. సాగర సంగమమే ప్రణయ, సాగర సంగమమే, సాగర సంగమమే, కలలే అలలై ఎగసిన కడలికి, కలలే అలలై ఎగసిన కడలికి, కలలో ఇలలో కలలో ఇలలో దొరికిన కలయిక, సాగర సంగమమే ప్రణయ, సాగర సంగమమే, సాగర సంగమమే. వావ్, సూపర్, ఆసమ్ ప్రసాద్. క్రాక్ కొట్టించారు అసలు, సూపర్ ఉంది తెలుసా, ఎంత బాగా పాడారు. పర్ఫెక్ట్ అండి, అసలు నోట్స్ అన్ని కూడా మీరు పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సో మీరు ఏదైనా పాడాలనుకుంటున్నారా? I don't know, నేనంతా మీలాగా ట్రైన్ సింగర్ కాదు, జస్ట్ మ్యూజిక్ లవర్. యా, యు నో సంథింగ్ అబౌట్ మ్యూజిక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది డెఫినెట్లీ. అంటే మంచి పాటల్ని వింటాను. అంటే నేను ఇట్లా మెలడీస్, పాత సాంగ్స్, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అదే అడుగుతున్నారు గోల్డెన్ ప్రసాద్ గారు. 50s అవి బాగా వింటుంటాను. మీ ఫేవరెట్ పాట ఏంటండి? నా ఫేవరెట్ పాట చాలా ఉన్నాయండి. ఏదన్నా ఒక పల్లవి పాడండి. ఫర్ ఎగ్జాంపుల్ రఫీ, రోషన్, మనరే తు నదీర్. నచ్చిన రఫీ సాంగ్ మీరు శ్రీకాంత్ అడగచ్చు. తాజ్ మహల్ మూవీ, అనదర్ రఫీ నంబర్. కెన్ యూ? తాజ్ మహల్ మూవీ నుంచే పాట గుర్తు చేయండి ఒకటి. చౌదవి కా చాంద్ అనుకుంటా, నాకు తెలిసి. యా, అదే చౌదవి కా చాంద్. క్యా ఆఫ్తాబ్ హో జో భీ హో తుమ్ ఖుదా కి కసం లాజవాబ్ హో. వావా వావా. మీరు పాడొచ్చు కదా.
జస్ట్ గొంతు సవరించుకుని పాడేయండి. అంటే మీ పర్లేదు పాడండి. మీరు ఎలా పాడినా బాగుంటుంది, పాడండి. मन रे तू काहे नहीर हरे ओ निर्मोही मोहन जाने जिनका मोह करे मन रे तू काहे नहीर हरे ओ निर्मोही मोहन जाने जिनका मोह करे. వెరీ నైస్ అండి. చాలా బాగుందండి, మీ వాయిస్ చాలా బాగుంది. బాగా పాడారు. మీరు ఎందుకు అంతలాగా తటపటాయించో నాకు అర్థం కాలేదు, అంత బాగా పాడుతున్నారు. లేదు, మీ వాయిస్ చాలా బాగుందండి. మీరు అన్నట్టుగా ఫీల్ అవుతూ పాడారు. సూపర్. యా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారా? యా, అంటే మీది అసలు యాక్చువల్గా వెరీ నోవెల్ ఐడియా, వెరీ నైస్, అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోనా బి సూపర్ డూపర్ హిట్. Thank you. Keep doing the good work. Yeah, sure. Thank you so much. Thank you so much. Please keep watching and keep calling. Thanks. Sure. Keep singing. Yeah. Absolutely. Keep watching and keep singing. Mana Prasad garu annattu keep calling. Thank you so much. Yeah. Good night. Take care. Bye bye. Yeah. Mere ma last caller, lucky caller. Oh no, ఇంకో కాల్ కూడా ఉంది. తప్పకుండా. వాళ్ళు నో ఏం కాలర్స్ ఫీల్ అవుతారు మనం తీసుకోకపోతే తీసుకుందాము. హలో. హాయ్. హాయ్, ఎవరు? నా పేరు నరేష్ అండి, నేను కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. ఒకసారి పేరు చెప్పండి. హరీషా? నరేష్ అండి, నరేష్ ఫ్రమ్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియా. ఈ రోజు మన కాలిఫోర్నియా నుంచి బోల్డని కాల్స్ ఉన్నాయి కదా. అంటే మాకు ఇప్పుడు టైం కదా, మీకు ఏమో పొద్దున్న మీకు 9, మాకు 3 hours late 6 కదా. యా. సో ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? ఇందాక మా వాళ్ళు జామరాత్రి పాటకి న్యూ జెర్సీ వాళ్ళందరూ పడుకుని పోయినట్టున్నారు. మీరేమో జాబ్స్ నుంచి వచ్చి ఇప్పుడే ఆ పాటకి ఫ్రెష్ అయ్యారనమాట. రైట్, మేము బాగున్నాం. చూడండి ఎంత బాగా నవ్వుకుంటున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీళ్ళ సాంగ్స్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఈవెన్ కాలర్స్ కూడా. మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా షో? బాగుంది. మీ షో నాకు చాలా ఇష్టం అండి. మీ మన టీవీ బేసికల్ గా నాకు ఇష్టము అంటే రాగా అని ఇంటికి రాగానే ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే మంచి మంచి మూవీస్ వేస్తున్నారు మీరు. సో ఐ రియలీ లైక్ దట్ పార్ట్. టీవీ తీసుకున్నప్పటి నుంచి మీ మన టీవీ బాగా ఫాలో అవుతున్నాం అనమాట. సో వి లైక్ దట్. వెరీ నైస్, వెరీ నైస్. నరేష్, మేము ఇంకా ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ ని మీకు అందిస్తాము. డెఫినెట్ గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మన టీవీని వదలకుండా మీకు ఫ్రీ ఉన్న టైంలో డెఫినెట్ గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మన టీవీ మనకి ఆన్లైన్లో మనం మనటీవీ.net చూడొచ్చు. మనటీవీ.net చూడొచ్చు. facebook.com/ మన టీవీ USA ఉంది. యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ప్రతి వీడియోస్ మనకి యూట్యూబ్లో చూసే అవైలబిలిటీ ఉంది. సో థ్యాంక్స్ సో మచ్ నరేష్ గారు. మీరు ఏదైనా పాట పాడాలనుకుంటున్నారా? పాట కుదరదులేండి. మీరు ఏదైనా మంచి పాట, ఒక మెలోడీ సాంగ్ లైక్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఆఫ్ ఇళయరాజాది కానీ AR రెహమాన్ గారిది కానీ ఏదైనా మంచి పాట పాడి వినిపిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీకు బాగా నచ్చిన సాంగ్ చెప్పండి, మా వాళ్ళు కావాలంటే ట్రై చేస్తారు. SP బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు. లేదంటే నెక్స్ట్ టైం నాకు సినిమాలోంచి పల్లవించుకున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చి పోల్చుకో అన్న పాట ఇష్టం. అది ఒకవేళ ట్రై చేస్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఇంతకు ముందు కాలర్ తాజ్మహల్ నుంచి హిందీ సాంగ్ అడిగారు, ఇది తెలుగు తాజ్మహల్. నాకంటే ముందు కాలర్ హిందీ సాంగ్ అడిగారా? ఓ వావ్, దట్స్ నైస్. నాకు నేను మిస్ ఛానల్ చేంజ్ చేస్తా ఉంటే ఐ మిస్డ్ ఇట్ అన్నమాట. మీరు ఒకసారి ఇది హమ్ చేయండి పాట. పల్లవించుకున్న ప్రణయమా లా 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 la 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 la. నాకు లిరిక్స్ సరిగ్గా తెలియదు. తారా తతా చురు చురు తా పల్లవించుకున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మెచ్చి మేలుకున్న బంధమా చందనాలు జల్లిపో నరతానా తననానా
పరువమే మందరం ఆహాహా చారా చచా తారారా చురు చుచు. One of the beautiful compositions by Srilekha garu. Srilekha garu compose చేసిన పాట ఇది. యా నరేష్ గారు మీరు హ్యాపీ కదా? అబ్బా మామూలు హ్యాపీ కదా, హాస్టల్ నుంచి రాగానే ఎంత రిలీజ్ గా ఉందో. రిలీజ్ గా ఉంది. యా యా నైస్. యా చాలా బాగా పాడారు, చాలా బాగా హమ్ చేశారు. ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి, మన టీవీ చూస్తూ ఉండండి. ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. డెఫినెట్గా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తాము. ఇంకా మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు. మన టీవీని మాత్రం వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. హ్యావ్ ఎ నైస్ డే మీకు కూడా. బై. థ్యాంక్ యూ ఎస్పీ బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నరేష్ గారు. సో I hope audience you guys liked today's episode. Then next week we have another special guest coming over. And it's going to be another wonderful show with some beautiful songs malli, which are already planned, and then we are getting ready for it. So don't miss it, and keep watching SP Brothers Manamata Manapata. So I'll hand it over to Hasini garu for the final word. So yeah, మరి మీరు అయిపోయిందా? సేమ్ హియర్. ఓకే, మళ్ళీ నన్ను అడగలేదు అనుకోడు కదా అందుకని. ఓకే, ఎనీవేస్ వ్యూవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా వండర్ఫుల్ సాంగ్స్ని అందించారు. అలాగే నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్స్లో మరిన్ని వండర్ఫుల్ సాంగ్స్ని వాళ్ళకి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కాలర్స్. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మీరంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మన ఎస్పీ బ్రదర్స్ కూడా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తారు డెఫినెట్గా. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, అంటే ఫస్ట్ నుంచి చూడలేక ఇప్పుడు జస్ట్ ఆన్ చేసి అర్రే అయిపోయిందా షో అనుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు ఇంకొకసారి చూడొచ్చు, ఇంకా మళ్ళీ చూస్తుండొచ్చు. ఎలా అనుకుంటున్నారా? facebook.com/ManaTVUSA. అలాగే యూట్యూబ్లో కూడా లింక్ అవైలబుల్గా ఉంటుంది. కీప్ వాచింగ్ మన టీవీ, ఎస్పీ బ్రదర్స్, మన మాట మన పాట. బాయ్. ఇంకా అందరికీ సెలవు. గుడ్ నైట్, నమస్తే. దిస్ ఇస్ యువర్ హాసిని. న్యూజెర్సీలో